హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడైతే ఒక ఊర్లో ఇద్దరు ఫ్రెండ్స్ అయితే ఉన్నారు. వాళ్ళకి చెరొక బిల్డింగ్ అయితే కట్టుకున్నారు. సో ఇంకా కారు కొందామని డిసైడ్ అయ్యారు అనమాట. సో ఒకళ్ళు అయితే కారు కొందామని డిసైడ్ అయ్యారు, ఇంకొకళ్ళు బిల్డింగ్ అయితే ఇంకోటి కట్టుకుందామని డిసైడ్ అయ్యారు. సో వాళ్ళ లైఫ్ 10 years తర్వాత ఎట్లా ఉంటుంది ఇప్పుడు చూద్దాం. ఒకళ్ళైతే 20 లక్షలు డౌన్ పేమెంట్ కట్టుకుని వీళ్ళైతే కట్టారు. ఇంకొకళ్ళు 20 లక్షలు డౌన్ పేమెంట్ కట్టి కార్ అయితే కొన్నారు. సో వాళ్ళకి ఇల్లు కట్టిన వాళ్ళకి రెంట్ 20,000 వస్తుంది. కారు కొన్న వాళ్ళకి 20,000 ఈఎంఐ కట్టాల్సి వస్తుంది. ఆఫ్టర్ 10 years తర్వాత కార్ వాల్యూ 50,000 అయిపోయింది. ఆఫ్టర్ 1 year తర్వాత హౌస్ వాల్యూ 70 లక్షలు అయింది. ఇంకా ప్లస్ రెంట్లో ఇవన్నీ వచ్చినాయి. ఇంకా డీజిల్ మార్చడాలు, ఈ సర్వీసింగ్లు, ఇంకా ఎక్స్ట్రా ఇంకా అవి కూడా రావు, 5 లక్షలు కూడా రావు. సో మనం తీసుకునే డిసిషన్ బట్టి మన ఫైనాన్షియల్ వెల్త్ అనేది ఆధారపడి ఉండిద్ది. సో ఈ వీడియోకి అయితే ఇంత ఫ్రెండ్స్, మీకైతే అర్థమైంది అనుకుంటా. లైబిలిటీ ఏంటో, అసెట్ ఏంటో తెలివైన వాళ్ళైతే ఇట్లా చేస్తారు, హౌసెస్ ఎన్ని కడతారు. తెలివి తక్కువ వాళ్ళైతే కానీ ఇంకా దీనికి అప్రిషియేషన్ ఉండదు. అసెట్ ఇది డిసప్రిషియేషన్ అసెట్ అనమాట. ఈ వీడియోకి అయితే ఇంతే ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, పక్కనే బెల్ కూడా ఉండేది, అది కూడా నొక్కండి. ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.